గత 3 రోజుల క్రితం నేను ఒక హాస్పిటల్ ఒక 3 కోట్ల స్కాము తదితర విషయాల నుంచి కొంతమంది వ్యక్తులు దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ పంపిస్తూ నా మీద ఛాలెంజెస్ కూడా చేశారు. ఆ ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ కూడా నేను పేపర్ అగ్రిమెంట్ల మూలంగా తెలియజేస్తాను, చూపిస్తున్నాను. 100 పడకల ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి ఏమేమి పెడతామని 26/10/2020 అగ్రిమెంట్ చేశారు. అందులోని విషయాలనే 26/10న 100 పడకల ఆసుపత్రి కూడా అగ్రిమెంట్ చేశారు. 2 అగ్రిమెంట్లు దాదాపు ఒకటే రోజు జరిగినాయి. 2 అగ్రిమెంట్లు ఒకటే, 2 చోట్ల పనులు జరగాల్సిందే. ఈ 2 పనులకు గాను ఈ 3 కోట్ల రూపాయల దగ్గర ఒక్క పని జరగలేదు. ఒక్క పని జరగకుండా 3 కోట్ల రూపాయలు జరగలేదు. వాళ్ళే ఒప్పుకుంటారు. ఏదో కలర్ ఫోటోలు ఇచ్చారు, మేము అవన్నీ అక్కడ కట్టినామని. ఈ 3 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసినప్పుడు ఇది రద్దన్నా చేయాలా, లేకపోతే నాబార్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలా. నాబార్డు వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుంది. ఆ 50 పడకల ఆసుపత్రి కడతామని తీసుకున్నారు. 30 నుంచి 50 పడకల ఆసుపత్రి కడతామని, దానికి ఎంతమంది స్టాఫ్ ఇస్తాము, దాని జీవో నెంబర్ 36 నుంచి 36 కూడా చూపించారు. ఈ పేపర్లన్నీ నాబార్డు నుంచి తీసుకున్నాను. నేను ఒక ఏపీ గవర్నమెంట్గా నాబార్డు వాళ్ళ నుంచి ఈ పేపర్లు తీసుకున్నాను. తర్వాత అంతేకాకుండా వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ వైజాగ్లో ఋషికొండ మాయమైంది, డోన్లో రుద్రాక్షకొండ మాయమైంది. వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 2.5 హెక్టార్స్ ల్యాండ్ ఏదో హాస్పిటల్ కోసం తీసుకున్నారు. తీసుకుని 2.5 హెక్టార్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది 7.77 హెక్టార్స్ అని చెప్తున్నారు. అయితే డీవియేషన్ జరిగిందా లేదా? తీసుకునేది 2.50 ఏకర్స్, 2.50 ఒక హెక్టార్ అంటే. ఇక్కడ 7.77 ఎకరాస్ ల్యాండ్ని ఇస్తారు. వీళ్ళు కబ్జా చేస్తారు. అంటే అధికారికంగా ప్రభుత్వమే కబ్జాలు చేస్తుంది. ఇక పోయిన తర్వాత ఆ కలర్ ఫొటోస్లో చూపించి మేము అవి చేసినాము ఇవి చేసినాము టోటల్గా చెప్పారు. ఎంత 20 కోట్లు 26 కోట్లు రివర్స్ టెండర్లో 100 పడకల ఆసుపత్రి అయితే 26 కోట్లు టెండర్ అయితే రివర్స్ టెండర్ 20 కోట్లకు చేస్తారు ఫస్ట్. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రివైజ్ టెండర్ 6 కోట్లను కూడా దొబ్బేస్తారు. 6 కోట్ల పనిని అక్కడ రివైజ్ చేసి రివైజ్ టెండర్ చేస్తాం. మళ్ళీ రివైజ్ టెండర్ ద్వారా టోటల్ 26 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళీ డోన్ కమ్యూనిటీ సెంటర్ 3 కోట్లు, 26 ఒక 3 29. మళ్ళీ ఏదో నిన్న చెప్పారు పైన రేపుల షెడ్ వేయడానికి 8 కోట్లు అని. అంటే 37 కోట్లు. 37 కోట్లలో 20 కోట్లు ఆర్థిక మంత్రి బుగ్గన కొట్టేశాడు. ఎట్లా అంటే మొత్తం 35 కోట్లలో 20% కమిషన్ తీసుకున్నాడు. తర్వాత అక్కడ మట్టి హైవే కమ్ముకొని 2 కోట్లు కొట్టాడు. మళ్ళీ ఆయన కంకరనే అమ్మినాడు, ఆయన సిమెంటే. ఇట్లా టోటల్గా 20 crores కొట్టి రేకుల షెడ్ ఆసుపత్రి డోన్ ప్రజలకి చూపించినాడు. ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు ఇది ధర్మము? ఎవరు అడిగేటోళ్ళు లేరు. అధికారం ఉంది, మేమేమైనా చేస్తాము. ఎవరు మాట్లాడిన దౌర్జన్యం చేస్తాము, వ్యక్తిగతంగా మాట్లాడతాము, చిల్లర ఆకురోడితో అనిపిస్తాము. దానికి స్పందించే విషయాన్ని మరచడానికి ఆకురోడితో మాడిస్తాము, వీధి రోడ్డుతో మాట్లాడిస్తాము. ఏరుగు పోతుంటే కుక్కలు పోతాయి, ఎవరు పట్టించుకోరు. నేను అడిగిన అవినీతితో జరిగిందా లేదా మినిస్టర్ సమాధానం చెప్పాలా. నేను వాళ్ళ తాత దగ్గరికి వస్తానన్నాను. నేను గాంధీ తాత నిలబడిన కట్టుబడినాను. నేను గుండు కొట్టుకొచ్చి కట్టుబడి ఉన్నాను. ఈరోజు కూడా ఇది జరిగిందా లేదా, ఇంత దోపిడీ జరిగిందా లేదా, ఆయననే నా ఛాలెంజ్కి కట్టుబడి ముందుకు రావాలి. ఇది ఏ రోజైనా రెడీ. పేపర్లన్నీ తీసుకొస్తాను. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన పేపర్లే, నా సొంతంగా నేనేం చెప్పడం లేదు. డేటు టైము నేను రేపు గురువారం 10 గంటలకు రెడీగా ఉన్నా. వస్తానంటే బస్ స్టాండ్ దగ్గర రమ్మని చెప్పు. నీకు కూర్చొని చూపిస్తాను నువ్వు ఎంతెంత తిన్నావు, ఏ రకంగా తిన్నావు అని. నువ్వు బయటికి కనిపించేంత మంచి వ్యక్తి కాదు, ఆర్థిక దుర్మార్గుడును, ఆర్థిక మోసగాడిను. నీ విషయాన్ని బట్టబెట్టి ప్రభుత్వం మారిన వెంటనే నువ్వు ఊసలు లెక్క పెట్టడం కూడా ఖాయం.
దీనిని సమర్థించిన వాళ్ళు కూడా పుస్తకాలు లెక్క పెడతారు. కొన్ని విషయాలు కోర్టులో ఉన్న విషయాలు ప్రస్తావించారు. వాళ్ళని లీగల్గా ఎట్లా ఎదుర్కొంటాను. ఇంకా మిగతా విషయాలు మీరు అడుగుతున్నారు. ఏదో కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆ నంబర్ల గురించి, ఆ మట్కా బలంల గురించి చెప్పాలని నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది వాటి ప్రస్తావన నుంచి. నేను కేవలం అవినీతిపై పోరాడుతున్నాను. నేను పోరాడబట్టి దాదాపు 2 years పైన అయింది ఈ మెటీరియల్ అంతా ఎడ్ చేసుకోవడానికి. ఏదో నా వ్యక్తిగతంగా నాకు అది ఇట్లా నన్ను ఇట్లా అనేది చిల్లరగా మారితే నేను నాకేం తెలియదు. నీకు చేతనైతే రా, నేను ఒకటే ఛాలెంజ్. నేను గాంధీదాస్ దగ్గర కూర్చుంటున్నా, ధర్మం కోసం న్యాయం కోసం కూర్చుంటున్నా. డోన్ పక్షాన డోన్ ప్రజల గురించి కూర్చున్నా. డోన్లో ప్రజలు ఎవరు మాట్లాడలేదు, ఏ నాయకుడు నేను మాట్లాడుతున్నా. నువ్వు మీ తాత దగ్గర రా. ఆ తాత తిడుతున్నాడు నేను, వీడు మేము బ్రిటిషర్ దగ్గర పనిచేసినాము, దండిగా సంపాదించినాము, ఈ చండాలుడు మా పేరు గబ్బు పట్టిస్తున్నాడు. ఏమి వీడికి చెప్పినాము, నేను 6x3లో ఉన్నాను రా, నీకు కూడా అదే రా, అంతకంటే స్థలం అవసరం లేదని చెప్పినాము. ఏమి శేషారెడ్డి మెమోరియల్ స్కూల్ కూడా అమ్మడానికి రెడీ చేసినాడు. ఏమి కాబట్టి ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎన్నైనా మాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమి అది సముచితం కాదు. నేను ఆయనకి విద్యతో వదిలిపెడుతున్నా. ఏమి నేను చిల్లర ఏనుగు పోతుంటే కుక్కలు మోగుతాయి. నేను ఆ చందాన్ని తీసుకొని ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రమ్మను ఎక్కడైనా సరే, ఎనీ టైం బస్ స్టాండ్లో రెడీ ఉన్నాయని.